నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమైంది. ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం ఎన్డీఏదే విజయమని తెలుస్తోంది. అయితే ఎన్డీఏ 400 స్థానాలకు పైగా సాధిస్తుందని భాజపా వేసుకున్న అంచనాలు తప్పాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాలు వస్తాయని భావించిన ఫలితాల సరళిని బట్టి కష్టమేనని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఇండియా కూటమి సత్తా చాటింది. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భాజపాకు గట్టి పోటీనే ఇచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైనప్పటికీ ప్రతిపక్ష కూటమికి ఎన్డీఏకు మధ్య సీట్ల సంఖ్య తక్కువగానే ఉంటుందని ఎన్నికల ఫలితాల సరళి చెబుతోంది. మూడోసారి మోదీ సర్కారు ఏర్పడాలంటే కూటమిలోని పక్షాలపై ఆధారపడక తప్పక పరిస్థితి ఇప్పుడు భాజపాకు ఏర్పడింది. ఈసారి బలమైన ప్రతిపక్షంతో కేంద్రంలో ప్రభుత్వానికి చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకు 400 స్థానాలు తప్పకుండా వస్తాయనే ధీమాతో మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై మోదీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇప్పుడు వాటి అమలు అంత సులువు కాదని చెప్పవచ్చు. దేశంలోనే అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో భాజపా, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ జరిగింది. 80 స్థానాలు మావే అనుకున్న కమలదనానికి ప్రతిపక్ష కూటమి ధీటైన పోటీ ఇచ్చింది. 48 లోక్సభ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో కూడా భాజపా కూటమి అనుకున్న రీతిలో ప్రజల మద్దతు కూడగట్టుకోలేకపోయింది. శివసేన, ఎన్సీపీ, చీలిక పార్టీలతో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా మెజార్టీ స్థానాల్లో వెనుకంజలో ఉంది. శివసేన, ఉద్ధవ్ వర్గం, శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్లో కూడా భాజపా అనుకున్న ప్రదర్శన చాటలేకపోయింది. ఇటీవలే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలదళం లోక్సభ స్థానాల్లోనూ తిరిగి ఉండదని భావించింది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ గొప్ప పోరాట పటిమని ప్రదర్శించిందని ఫలితాల సరళిలో తేలింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ను గట్టి దెబ్బ కొట్టాలని భావించిన కమలదళం ఎన్నికల్లో గట్టి అభ్యర్థులనే నిలిపింది. మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమాను కనబరిచింది. కానీ అధికార టీఎంసీ భాజపాను గట్టిగానే నిలువరించింది. మెజార్టీ స్థానాల్లో తృణమూల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. గతంలో సత్తా చాటని దక్షిణాదిలోనూ ఈసారి మెరుగైన స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన భాజపాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తమిళనాడు, కేరళలో ఆ పార్టీ వ్యూహాలు పూర్తి స్థాయిలో పారలేదు. ఫలితాల సరళిని చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మెరుగైన ఫలితాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే ఒడిశాలో మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టడంలో భాజపా సఫలమైంది. ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను గెలుచుకునే దిశగా పయనిస్తోంది. ఒడిశాలోని 21 లోక్సభ స్థానాల్లో 19 చోట్ల ఆధిక్యంలో నిలిచి అధికార బీజేడీని భాజపా పెద్ద దెబ్బ కొట్టింది. లోక్సభలో 543 స్థానాలు ఉండగా సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమైంది. ఫలితంగా 542 లోక్సభ స్థానాలకే పోలింగ్ నిర్వహించారు. 542 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలో 21 లోక్సభ, 147 అసెంబ్లీ స్థానాలకు కూడా లెక్కింపు జరుగుతోంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో 2 అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఆయా రాష్ట్రాల పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు.